దాకా 2 గంటలు పని చేసిండ్రు. ఇంకొక గంట సేపు ఫోటోలు దిగడానికి వెయిటింగ్ చేయాలి. ఆ గంట లోపల మాకు ఒక 5 నిమిషాలు మీ చెవులు మాత్రమే మా దిక్కుంచండి. మిగతాదంతా మీరు యథావిధిగా ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే నిన్నాగా మొన్న మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళందరూ మైకులు తీసుకుని వచ్చారు. ఏసీ కార్లలో వచ్చింది. వాళ్ళు వచ్చింది ఎందుకంటే నన్ను ఓట్లు వేసి నన్ను సీట్ల మీద కూర్చుంటే పెట్టుండ్రి, మీ భక్తులు బాగోగులు చేస్తామని మాట్లాడడానికి వచ్చింది. నిజమే, వాళ్ళ భక్తులు బాగోగులు చేస్తే ఇయ్యాల మనం మీ శక్తి మీద కూర్చుండి ఈ పని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంటే, నిజంగానే వాళ్ళు మన గురించి మాట్లాడి ఉంటుంటే ఈ 10 సంవత్సరాలలో ఈ ఉపాధి హామీ రెట్టింపు అయ్యేది. రెట్టింపు కాక అట్టడుగున కింద పడిపోతున్నాం. ఈ పని లేకుండా పోతున్నది. మొత్తం మాత్రమే ఈరోజు ఈ పనిని లేకుండా చేసే ఉద్దేశంగా ఉన్నది. కాబట్టి ఈ పనిని కాపాడుకునే బాధ్యత ఇక్కడున్న మనందరి మీద ఉన్నది. పని చేసే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలా. ప్రతి ఒక్కరికి కుటుంబానికి 100 రోజులు కాదు, మనిషికి 200 రోజులు పని కల్పించే విధంగా మనం పోరాటం చేసి ఈ పనిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇంతకుముందు ఫోటోలు దిగే వ్యవహారం లేకుండే, ఇంతకుముందు మాస్టర్ ఉండే, మేట్ ఉండే. ఎవరు వచ్చినా రాకపోయినా మేట్ కూర్చుండి సంతకాలు పెట్టి హాజరు వేసి పంపిస్తే ఆ మాస్టర్ పోతే వారం రోజులకు చిట్టి వచ్చేది. వారం రోజుల్లో ఎవరికి ఎన్ని పైసలు వచ్చేదో మనకు తెలిసేది. ఎన్ని పైసలు చిట్టీలు తీసుకపోతే పోస్ట్ ఆఫీస్లో పైసలు ఇచ్చేది. కానీ ఇవాళ ఆయన రాసిందే లెక్క, ఆయన గీసిందే గీత అన్నట్టుగా బ్యాంకులో పడితే తప్ప నీకు ఎన్ని పైసలు వస్తున్నాయో తెలిసే పరిస్థితి లేదు. ఎవరిని అడగాలో తెలుస్తలేదు. ఇలా మేట్ లేడు, ఫీల్డ్ అసిస్టెంట్ లేడు, దీన్ని చూసి ఆఫీసర్ లేడు. వీళ్ళందరినీ తీసేసి ఈరోజు మన పరిస్థితి చెట్టు కింద కూర్చుండి అన్నమో రామచంద్ర అని మొగలు పెట్టే సూచే రకంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ గ్రూప్కు సంబంధించిన ట్రాక్టర్ రాకపోతే ఆ గ్రూప్ వాళ్ళు ఇంటికాడ ఉండాల్సిందే తప్ప ఇంకొక గ్రూప్లో పోయి మట్టి మోస్తానంటే మోయనిచ్చే పరిస్థితులు లేదు. ట్రాక్టర్ని నువ్వే బతిమిలాడుకోవాలా, గడపర నువ్వే తెచ్చుకోవాలా, పౌడర్ నువ్వే తెచ్చుకోవాలా. ఈ 10 మంది గ్రూపును కూడా నువ్వే తయారు చేసుకొని వచ్చి పనిచేస్తే నీకు అరకొరిగా ఈరోజు 100 రూపాయలు, 150 రూపాయలు, 120 రూపాయలు ఈరోజు నీకు పనికి అర్థం వస్తున్నది. మనమేమంటున్నామంటే కొలతలు లేకుండా, సంబంధం లేకుండా మనిషికి 600 రూపాయలు ఇవ్వాలా. 600 రూపాయలు ఇవ్వాలంటే నేను ఇవ్వమంటిస్తాడా? నీ సుప్రీంకోర్టే చెప్తుంది కదా, భారతదేశ సుప్రీంకోర్టే చెప్తుంది కదా, ఒక్క వ్యక్తికి రోజుకు 600 రూపాయల కూలి వస్తే తప్ప ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మనం బతికే పరిస్థితులు లేదు, మనం జీవించే పరిస్థితులు లేదు. విలువగల బతకాలంటే కనీసం ఒక్క వ్యక్తికి 600 రూపాయలు కూలిస్తే తప్ప ఈరోజు ఆయన తిండి తినడానికి లేదు, ఆయన బట్ట కట్టడానికి లేదని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. నువ్వు చెప్తున్న చట్టాలు ఎందుకు అమలు చేయట్లేదు? సమాన పనికి సమాన హక్కు నువ్వే చట్టం చేసినావు కదా, మరి ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఇంకా పెట్టుబడిదారులు ఏం అమలు చేస్తారని చెప్పేసి కూడా మనం